మీకు నిజంగా యాప్స్ కావాలన్నా లైఫ్లో ఒక్కసారైనా సరే మంచిగా వెల్ బిల్ట్ యాప్స్ చూసుకోవాలన్నా సరే ఈ చిన్న మిస్టేక్ నువ్వు యాప్స్ వర్కౌట్ చేసేటప్పుడు ఈ చిన్న మిస్టేక్ జరగకుండా చూసుకో. వినడానికి చాలా చిన్న మిస్టేక్ లాగా ఉంటుందండి, కానీ దీనివల్ల మీరు ఎన్నిసార్లు అంటే వారానికి 2-3 సార్లు యాప్స్ని ట్రైన్ చేస్తున్నా సరే, మంచి వెయిట్స్ వేసుకొని ట్రైన్ చేస్తున్నా సరే మీ యాప్స్ అనేది ట్రైన్ అవ్వవు ఆర్ సైజ్ అనేది పెరగదు. ఎందుకు అంటే చాలామంది క్రంచెస్ చేయమండి, ఎనీ క్రంచెస్, మిషన్ క్రంచెస్ అవ్వచ్చు ఆర్ రోప్ క్రంచెస్ అవ్వచ్చు. ఓకే, ఆ మిస్టేక్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నారనుకో, క్రంచెస్ ఏంటంటే దెల్ బెండ్ ఫ్రమ్ హియర్, నడుం దగ్గర నుంచి బెండ్ అవుతూ ఉంటారు. ఓకే, బట్ మన యాప్స్ స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచి. ఓకే, బట్ ఆరిజిన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. మీరు బెండ్ అవ్వడమే ఇక్కడ నుంచి బెండ్ అవుతే అసలు యాప్స్ ఎలా ట్రైన్ అవుతాయి? ఓకే, సో మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇలా ఉన్నారు కదా, ఇమాజిన్ రోప్ క్రంచెస్ చేస్తున్నాం అనుకుందాం. ఓకే, సో ఫోకస్ ఆన్ దిస్. కానీ నేను ఏం చేస్తున్నా, నడుం ఇక్కడ నుంచి బెండ్ అవ్వకుండా ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ మై స్పైనల్ కార్డ్ ఉంది కదా, మన బ్యాక్ బోన్ ఆర్ వెన్నుబొక్ అంటాం కదా, దాన్ని బెండ్ చేయడం మీద ఫోకస్ చేస్తున్నాను నేను. అది సి షేప్లో అవ్వాలి, మళ్ళీ స్ట్రైట్ అవ్వాలి. యూ కెన్ సీ హియర్. సింపుల్, వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది, బట్ ఎగ్జిక్యూట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. గివ్ ఇట్ ఏ ట్రై, ప్రాక్టీస్ చేయండి, బట్ చాలా ఎఫెక్టివ్గా మీ యాప్స్ అనేది ట్రైన్ అవుతాయి గైస్. ఓకేనా? చిల్.